ఈరోజు చాలామంది జీవితం ఎట్లా అయిపోయిందంటే సమస్యల వైపు చూస్తున్నారు. సమస్యల వైపు చూసి నువ్వు మునిగిపోతావు. సమస్యల వైపు చూసి నువ్వు ఓడిపోతావు. నీకున్న ఆ ప్రాబ్లమ్స్ వైపు చూస్తే, ఆ భీకరమైన గాలులు, ఆ తుఫాను వైపు నువ్వు చూస్తే, ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో ముందుకు సాగలేవు, మునిగిపోతావు. కానీ ఎప్పుడైతే యేసు వైపు చూస్తావో వాటి మీద కూడా నువ్వు నడుచుకుంటూ వెళ్ళగలవు. హల్లెలూయా. మీరు దేవుని మీద దృష్టి పెట్టే దాన్ని బట్టే దేవుని శక్తి మీలో పనిచేస్తుంది. హల్లెలూయా. మీరు దేవుని యేసు వైపు చూసే కొలమానమును బట్టే దేవుడు నీ జీవితంలో ఆయన కార్యాలు చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు సహజ పరిస్థితుల వైపు చూశాడు, మనుషుల జ్ఞానము వైపు చూశాడు. అయ్యో ఇది నా వల్ల జరగదే, నా శక్తి వల్ల ఇది జరగదే అని సహజ పరిస్థితుల వైపు చూశాడు, మునిగిపోసాగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ అనారోగ్యం వైపు చూస్తున్నావా? నువ్వు అదే అనారోగ్యంతో ఉంటావు. ఈరోజు నీ జీవితంలో ఉన్న ఆర్థిక సమస్యల వైపు, అప్పులు, నిరాశలు, ఒంటరితనం వైపు చూసినంత కాలము నువ్వు మునిగిపోతూనే ఉంటావు. కానీ ఎప్పుడైతే యేసు వైపు చూస్తావో నువ్వు ఒక అసాధారణమైన వ్యక్తిగా మారిపోయి ఆ యొక్క సమస్యలన్నిటి మీద నడుచుకుంటూ వెళ్తావు. హల్లెలూయా.